నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా యోగా దినోత్సవం, సిఐటి నిరసన, ఇఫ్ట్ కరపత్రాల విడుదల, 5గురికి కళాజ్యోతి పురస్కారము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రివర్స్ ముందుకు చేయండి. 1 2 3. హ్యాండ్ రొటేషన్. ఎడమ చేతిని తీసుకోండి, ఆది ముద్రలో ఉండాలి. ఆది ముద్ర అంటే బొటన వేలు లోపలికి కొంచెం పిడికిలి. పైకి వెళ్తున్నప్పుడు చెవికి టచ్ అవ్వాలి, కిందికి వస్తున్నప్పుడు బాడీకి టచ్ అవ్వాలి. 1 2 3. రివర్స్. 1 2 2 down 3 down. ఈ విధంగా రెగ్యులర్ గా చేసుకున్నట్టయితే సైట్ తగ్గుద్ది, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. గడ్డాన్ని ఛాతి కానించండి, ఎడమ వైపు తీసుకెళ్తూ రౌండ్ గా రొటేట్ చేయండి. 1 2 3. రివర్స్. 1 3 4 5 6. ఇప్పుడు రైట్ సైడ్ తిరగండి. 1 2 3 4 5 6. మనస్సును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే వజ్రాయుధమే యోగాని, ఆరోగ్యాన్ని అందించే మహత్తర శక్తి అని పలువురు అన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పలు పక్షాలు ఘనంగా నిర్వహించారు. యోగా ప్రదర్శనను ఇచ్చారు. స్థానిక యూనివర్సిటీ పీజీ సెంటర్లో వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో అన్నపూర్ణ గురూజీ నేతృత్వంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమం జరగగా రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్, గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, యోగా గురువులు, వాకర్స్ తదితరులు ఉన్నారు. సందర్భాన్ని బట్టి ప్రతి అకేషన్కు ఒక డేను నిర్వహించుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టాపిక్కు సంబంధించి ఆ రోజు ప్రచార వ్యాప్తి జరగాలన్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈరోజు యోగా దినోత్సవం కాబట్టి యోగా అంటే ఏంటి, యోగా ఆవశ్యకత ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దీనికి సంబంధించి ఈ రోజంతా ఒక ప్రచారం జరగాలి. దాని పట్ల అందరిలో అవగాహన పెంచాలి. అందరినీ ప్రతిరోజు శిక్షణ తీసుకునే విధంగా, వారి దృష్టిని ఆకర్షించే విధంగా చేయాలన్నదే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా నిర్వహించిన నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే కళాఖండాల రూపకంగా కూడా యోగా గురించి అవగాహన కల్పించిన కళాకారులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది ఒక సూక్తి, అంటే మంచి మాట. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుండి అందరికీ తెలుసు. 100 మందికి తెలిస్తే అందులో అర్థం చేసుకొని ఆచరించేవారు కేవలం 25% మందే ఉంటారు.
ఆ విషయం కూడా అందరికీ తెలుసు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ సంపాదనపై అధికంగా మక్కువ చూపెడుతున్నారు. అంతిమంగా ఏం జరుగుతుంది? టైంకి తినకపోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవడం, సరిగా నిద్రపోలేకపోవడం, ఇవన్నీ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు కావచ్చు. అంతిమంగా ఆ డబ్బులను తీసుకెళ్లి హాస్పిటల్లో పెడుతున్నారు. ఈ విషయం ఎప్పుడో అర్థమవుతుంది? వాళ్ళకి అనుభవంగానో అవగాహన పెరిగినప్పుడు వారికి అర్థమవుతుంది. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి ఏదైనా నష్టం కలిగేంత వరకు వేచి చూడకుండా ముందే నివారణ చూసుకుంటే మంచిది. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం, ఇలా కలవడం చాలా సంతోషం. మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం వల్ల నాకు ఆరోగ్యం అనేది ఒక నిమిషం ఆయుష్ పెరిగినట్టు, అంతేనా? మనిషి అనేవాడు సంఘజీవి. మరి సమాజం ఏర్పరచుకొని అందరూ కలిసి మరి ఎప్పటి నుంచో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నివసించడం జరుగుతుంది. మరి ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టుగా మరి ఆరోగ్యమే మహాభాగ్యము. మనం ఏ పని చేయాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండకుండా మంచాన పడితే మన పని చేయడానికి ఇంకొకరు అవసరం పడతారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. మరి ఆ ఆరోగ్యం సాధించడంలో ఈ యోగా అనేది ఒక సాధనం. మరి ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టడం, దాన్ని ప్రపంచం గుర్తించి ఐక్యరాజ్య సమితి మరి యోగా దినోత్సవాన్ని 21 రోజు జూన్ 21న జరుపుకోవడానికి ఆమోదించడం, ప్రపంచ దేశాలన్నీ ఇది ఆచరించడం మనకు గర్వకారణం. మరి ఇంతటి ఈ యోగా దినోత్సవాన్ని మన ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ ఊరి పరిశుభ్రత అంతా ఎవరి చేతుల్లో ఉంది? కమిషనర్ చేతుల్లో, నా చేతుల్లో కూడా కొంత ఉంది. కానీ మీ చేతుల్లోనే, మన చేతుల్లోనే ఉన్నది. చెత్త మానవుని ఆరోగ్య పరిరక్షణకు, ఆయుష్కు యోగా ముఖ్య సాధనమని గోదావరికంలోని అదనపు జిల్లా న్యాయస్థాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు అన్నారు. ఈరోజు గోదావరికని అదనపు జిల్లా కోర్టులో యోగా గురు గణేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఘనంగా జరిగింది. న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ మంజుల, రెండో అదనపు జూనియర్ న్యాయమూర్తి డి వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, జవ్వాజీ శ్రీనివాస్, బాధ్యులు రామ్టెంకి శ్రీనివాస్, పులిపాక ప్రవీణ్ కుమార్, వరలక్ష్మి, సిరిగే సంజయ్ కుమార్, మురళీధర్ యాదవ్, కోర్టు ఏఓ శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఈరోజు ఉద్యోగులు, అధికారులతో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ సింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో 1 గంట సమయం కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరి చేరవని, యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు రామ్మోహన్, సిహెచ్ లక్ష్మీనారాయణ, మడ్డి ఎల్లయ్య, కిరణ్ బాబు, యోగా శిక్షకులు సుధాజీ, అన్నపూర్ణ, సుజాత తదితరులు ఉన్నారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా భక్తి సంగీతం, లలిత గీతాలు, సినిమా పాటలను పలువురు కళాకారులు ఆలపించారు. ఆ తర్వాత కళారంగంలో సేవలను అందిస్తున్న 5 కళాకారులు పోతుగంటి భీమయ్యచారి, బండారి వీరేంద్ర, పానుగంటి వెంకటేశ్వరాచారి, దామరపల్లి పరమాత్మయ్య,
కోత్వాల్ రాజయ్యలను సంగీత కళాజ్యోతి అవార్డుతో ఘనంగా సత్కరించారు. కళా సంఘాల అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మాధవి వాస్తో పాటు అభినయ కళా సంస్థ, శ్రీ లక్ష్మీనరసింహ కళామండలి, కృషి కళా సంస్థ, శ్రీ వీరాంజనేయ కళామండలి, గంగా కళామండలి, బాలాజీ కళా సంస్థ, శిల్పి మేకప్ కళా సంస్థ, శ్రీ సంతోషి కళా సంస్థ, స్నేహ కళా సంస్థ, మారుతి భజన మండలి, దుర్గమిత్ర కళామండలి, శ్రీరామ కళా నాట్య మండలి మొదలగు కళా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. రాగం, తానం, పల్లవికి సంబంధించిన ఒక 5 కళాకారులను కూడా మరి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో వారిని సంగీత కళాజ్యోతి అవార్డులతో మరి సన్మానించి సత్కరించడం జరిగింది. మరి ఇందులో భీష్మాచారి గారు, భీమాచారి గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా పరమాత్మ గారు, అదేవిధంగా వీరేంద్ర గారు, అదేవిధంగా కోత్వాల్ రాజయ్య గారు, ఈ 5 కళాకారులను కూడా ఈరోజు సంగీత కళాజ్యోతి అవార్డులతో మరి సత్కరించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ప్రపంచ సంగీత దినోత్సవము ఫ్రాన్స్లో మొట్టమొదటగా మరి జూన్ 21, 1982 సంవత్సరం నుండి మరి వెలుగులోకి వచ్చింది. మరి అప్పటి నుండి అన్ని దేశాలు కూడా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తారీఖున ఘనంగా మరి వేడుకలను జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కూడా మరి ఘనంగా వేడుకలను జరుపుకొని మరి ఈ యొక్క 5 కళాకారులను కూడా ఘనంగా మరి సంగీత కళాజ్యోతి అవార్డుల ద్వారా మరి సన్మానించి సత్కరించుకోవడం జరిగింది. ఈ నెల 24న ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని సంఘ నేతలు కోరారు. భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గోదావరికంలో ఐఎఫ్టీ కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ, ఎం కొమరయ్య, దుర్గయ్య, సిహెచ్ అబెద్నగో, ఎడ్ల రవికుమార్, తిప్పని రామ్కి, ఐ సాంబయ్య తదితరులు ఉన్నారు. ఈ నెల 24వ తారీఖున భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కార్మిక వర్గం అంతా ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లకు కుదించడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ కనీస వేతనాలని అమలు చేయాలని చెప్పి, కనీసం 26,000 వేతనం ఉండాలని చెప్పి, మరి అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ వర్తింపజేయాలని చెప్పి చట్టాలను ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా మరి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ధర్నా జరగబోతుంది 24 తారీఖు నాడు. కాబట్టి కార్మిక వర్గం అంతా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్జీవన్ బ్రాంచ్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మెండస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్రాంచ్ నాయకులు, పిట్ సెక్రటరీలు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు ఈరోజు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు. బొగ్గు గన్ల వేలం పాట వేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీడీకి 193, 292A, 11 ఇంక్లైన్లతో పాటు OCP 5 ఏరియా వర్క్షాపుల్లో ఈ నిరసన జరిగింది. నిర్వహిస్తున్నాన్ని వెంటనే రద్దు చేయాలి. హైదరాబాద్ లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం వేస్తున్నారు, అందుకనే రద్దు చేయాలి. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వెంటనే సింగరేణికి కేటాయించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి. ఈ రోజు జరుగుతున్న హైదరాబాద్ లో జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. కార్మికులై తెలంగాణలోని కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత మనవాడు మన బొగ్గు గనులను రక్షిస్తాడని చెప్పి మనం ఆశించినాం. ఆశలు అడియాశలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను హైదరాబాదులో ఈరోజు ఈ వేలం వేస్తూ ఉన్నారు. మా సింగరేణి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం.
అందుకేనా మీకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చింది? మా బొగ్గు గనులను అమ్ముకోవడానికైనా మీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు ఈ వేలంలో వేయలేదు. వేసిన అరబిందో కంపెనీ కూడా ఈ రోజు వరకు బొగ్గు తీయని పరిస్థితి ఉంది. అది కూడా సింగరేణికి కావాలని చెప్పి సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఈ వేలాన్ని హైదరాబాద్లో జరుగుతున్న దాన్ని వెంటనే రద్దు చేసి సింగరేణికి అదే బ్లాకును కేటాయించాలి. లేకపోతే సింగరేణి కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నది. సింగరేణి బోర్డు ఉంటుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మేము సింగరేణి ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి. మన దగ్గర ఉన్న మన బొగ్గు బ్లాకులను వేరే వాళ్లకు ఈ వేలం వేసిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మూతేసే ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులుగా టోటల్గా సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈ రోజు నిరసన తెలియజేస్తూ ఉంది. నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది. అందుకనే తక్షణమే ఈ వేలాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించుకోవాలి కిషన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.